హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ బుక్. 9వ తరగతి నూతన తెలుగు పాఠ్యపుస్తకం నుండి సేకరించిన ప్రశ్నలు. 6వ పాఠం తీర్పు. తీర్పు పాఠం యొక్క రచయిత ఎవరు? జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. తీర్పు పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి? ఆధునిక పద్యం. తీర్పు పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? పరోపకారం. కృష్ణ గీతికలు కావ్య రచయిత ఎవరు? పెరుగు రామకృష్ణ గారు. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కలం పేరేమిటి? కరుణశ్రీ. తీర్పు పాఠం దేని నుండి స్వీకరించబడింది? తీర్పు పాఠం కరుణశ్రీ అనే ఖండకావ్యం నుండి స్వీకరించబడింది. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి సమకాలికులు ఎవరు? ఆరుద్ర, పుట్టపర్తి నారాయణాచార్యులు వీరికి సమకాలికులు. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారికి విశేష కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన తెలుగు సాహిత్యాలు ఏవి? ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, తెలుగుబాల శతకం అనేవి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారికి విశేష కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన తెలుగు సాహిత్యాలు. జంతుబలిని అడ్డుకొని ప్రజల ఆగ్రహానికి గురైన దేశాలి ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్ గారు. ఆజ్ఞాపించడం అనగా అర్థం ఏమిటి? ఆదేశించడం అని అర్థం. విస్తుపోవడం అనగా అర్థం ఏమిటి? ఆశ్చర్యపోవడం అని అర్థం. సబక్తజిన్ ఎలా జీవించేవారు? సబక్తజిన్ సిపాయిగా జీవితం గడుపుతూ ఉండేవాడు. గాలించడం అనగా అర్థం ఏమిటి? వెదకడం అని అర్థం. అర్థాలు. అంకము అను పదమునకు అర్థం ఒడి. వినుత్రోవ అను పదమునకు అర్థం ఆకాశ మార్గం. ఆస్యం అను పదమునకు అర్థం ముఖం. మరాలము అను పదమునకు అర్థం హంస. బాష్పములు అను పదమునకు అర్థం కన్నీళ్లు. సమానార్థక పదాలు. అంబరం అను పదమునకు సమానార్థక పదాలు ఆకాశము, గగనము. శరం అను పదమునకు సమానార్థక పదాలు బాణము, అమ్ము. సరోవరం అను పదమునకు సమానార్థక పదాలు సరస్సు, తటాకం. వాక్కులు అను పదమునకు సమానార్థక పదాలు మాటలు, పలుకులు. కరములు అను పదమునకు సమానార్థక పదాలు చేతులు, హస్తాలు. నానార్థాలు. శ్రీ అను పదమునకు నానార్థాలు లక్ష్మి, సంపద. ఖగము అను పదమునకు నానార్థాలు పక్షి, బాణము. మధు అను పదమునకు నానార్థాలు తేనె, చైత్రము. ఘృతము అను పదమునకు నానార్థాలు నెయ్యి, నీరు. సోమ అను పదమునకు నానార్థాలు చంద్రుడు, వెన్నెల. ప్రకృతి వికృతులు. లక్ష్మి అను పదమునకు వికృతి పదం లచ్చి. హంస అను పదమునకు వికృతి పదం అంచ. న్యాయము అను పదమునకు వికృతి పదం న్యాయము. రత్నము అను పదమునకు వికృతి పదం రతనము. అంకము అను పదమునకు వికృతి పదం అంకె. భీతి అను పదమునకు వికృతి పదం బీతు. త్రోవ అను పదమునకు వికృతి పదం తోవ. ప్రాణము అను పదమునకు వికృతి పదం పానము లేదా పేనము. రాక్షసి అను పదమునకు వికృతి పదం రక్కసి. సంతోషము అను పదమునకు వికృతి పదం సంతసము. సందులు. వీధులందు. వీధులు ప్లస్ అందు వీధులందు ఉత్వసంధి. కవీంద్రుడు. కవి ప్లస్ ఇంద్రుడు కవీంద్రుడు సవర్ణ దీర్ఘ సంధి. మునీంద్రుడు. ముని ప్లస్ ఇంద్రుడు మునీంద్రుడు సవర్ణ దీర్ఘ సంధి. భావాంబరము. భావ ప్లస్ అంబరము భావాంబరము సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడ మీరు గమనించగలరు అంబరము. భావ ప్లస్ అంబరము భావాంబరము సవర్ణ దీర్ఘ సంధి. ప్రేమాంకము. ప్రేమ ప్లస్ అంకము ప్రేమాంకము సవర్ణ దీర్ఘ సంధి. పరమేశ్వరుడు. పరమ ప్లస్ ఈశ్వరుడు పరమేశ్వరుడు సవర్ణ దీర్ఘ సంధి. సమాసాలు. వాక్యంలో సమాస పదాలు గుర్తించడం ఎలా? అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఏకపదం కావడం సమాసం. అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఒకటే పదం కావడమే సమాసం. ఒక వాక్యంలోని పదాలను నిశితంగా క్షుణ్ణంగా పరిశీలిస్తే రెండు పదాలు కలిసి ఉన్న పదం గుర్తించగలం. గుర్తించిన పదాన్ని విడివిడిగా రావాలనుకుంటే ఆ పదంలో ముందో, వెనకో, మధ్యనో ఒక కారకం వస్తుంది. కారకాలు అనగా ప్రత్యయాలు, విశేషణాలు, ఉపమానాలు, సంఖ్యలు, వ్యతిరేకార్థాలు. ఇవి ముందో, వెనకో, మధ్యనో వస్తాయి. కారకాన్ని బట్టి అది ఏ సమాసమో మనం గుర్తించగలం. ఉదాహరణకు రాజసభ నిండుగా ఉన్నది. రాజసభ, ఇందులో రాజ, సభ అనే పదాలు ఉన్నాయి. ఇవి రెండు కలిసి రాజసభ అయ్యింది. ఇది సమాస పదం. రాజసభ అంటే రాజు యొక్క సభ. యొక్క అనే ప్రత్యయం ఇక్కడ ఏర్పడింది. యొక్క అనే ప్రత్యయం ఎందులో వస్తుంది? షష్ఠీ విభక్తికి చెందింది కాబట్టి ఇది షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది. కింది ఉదాహరణను గమనించండి. ఆకాశంలో కలహంస ఎగురుతున్నది. ఈ వాక్యంలో సమాసం కాని పదాలు ఏవనగా ఆకాశం మరియు ఎగురుతున్నది. ఈ వాక్యంలో సమాస పదం ఏమనగా కలహంస. ఈ విధంగా విడదీసుకొని
మనం అర్థం చేసుకొని సమాసాన్ని గుర్తించాలి. మరొక ఉదాహరణ, పిల్లలు చిరునవ్వులు చిందిస్తారు. ఈ వాక్యంలో సమాసం కాని పదాలు ఏవనగా పిల్లలు, చిందిస్తారు అనేవి సమాస పదాలు కావు. సమాస పదం ఏమిటి? చిరునవ్వులు. అక్కడి సభాసదులు సంతసించారు. ఈ వాక్యంలో సమాసం కాని పదాలు ఏవంటే అక్కడి మరియు సంతసించారు అనేవి సమాస పదాలు కావు. సమాస పదం ఏంటి? సభాసదులు. వాడు రక్కసి బుద్ధి కలవాడు. ఈ వాక్యంలో సమాసం కాని పదాలు ఏంటి? వాడు, కలవాడు అనేవి సమాస పదాలు కావు. మరి సమాస పదం ఏంటి? రక్కస బుద్ధి. కవులు కావ్య సంపద ఇచ్చారు. ఈ వాక్యంలో సమాసం కాని పదాలు ఏవనగా కవులు ఇచ్చారు. సమాస పదం ఏదంటే కావ్య సంపద. ఈ విధంగా మనం సమాసంలోని పదాలను విడదీసి సమాసంను గుర్తించాలి. విగ్రహ వాక్యాలను రాసి సమాసం పేరు రాయండి. అంబర వీధి, అంబరమనడి వీధి రూపక సమాసం. మంజుల మరాలము, మంజులమైన మరాలము విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం. మహాకవులు, గొప్పవారైన కవులు విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం. బాణః, బాణము యొక్క హతి, బాణః షష్ఠీ తత్పురుష సమాసం. దేవదత్త శౌద్ధోదనుడు, దేవదత్తుడును శౌద్ధోదనుడు, దేవదత్త శౌద్ధోదనులు ద్వంద్వ సమాసం. అలంకారాలు. కింది ఉదాహరణను గమనించండి. ఆకాశంలో సంచరించే హంసల చలన విన్యాసం మహాకవుల భావాకాశంలో సంచరించే సరస్వతీ పాదలాస్యంగా ఉంది. మరొకసారి చదువుదాం. ఆకాశంలో సంచరించే హంసల చలన విన్యాసం మహాకవుల భావాకాశంలో సంచరించే సరస్వతీ పాదలాస్యంలా ఉంది. ఇక్కడ హంసల చలన విన్యాసాన్ని సరస్వతీ పాదలాస్యంగా ఉంది అని వర్ణించబడింది. ఉపమాన ఉపమేయాలకు సామ్య రూపమైన విన్యాసం అందంగా చెప్పబడింది. అనగా ఒక వస్తువు మరొక వస్తువుతో పోల్చి చెప్పడం జరిగింది కాబట్టి ఇది ఉపమాలంకారం. రెండవ ఉదాహరణ, బాణం తగిలి తెల్లని హంస భూమిపై పడడం శాపం తగిలి చల్లని చంద్రుడు సముద్రంలో పడడంలా ఉంది. మరొకసారి చదువుదాం. బాణం తగిలి తెల్లని హంస భూమిపై పడడం శాపం తగిలి చల్లని చంద్రుడు సముద్రంలో పడడంలా ఉంది. ఇందులోని అలంకారం ఏమనగా ఇక్కడ తెల్లని హంస భూమిపై పడడం శాపం తగిలి తెల్లని చంద్రుడు సముద్రంలో పడడంలా ఉంది. ఇక్కడ ఉపమాన ఉపమేయాలలో సమాన ధర్మం ఉంది. ఒక వస్తువును మరొక వస్తువుతో పోల్చి చెప్పడం జరిగింది కాబట్టి ఇది ఉపమాలంకారం. మూడవ ఉదాహరణ, బాణం దెబ్బకు హంస గాయపడడం రాహువు కోరల్లో చంద్రుడు చిక్కడంలా ఉంది. బాణం దెబ్బకు హంస గాయపడడం రాహువు కోరల్లో చంద్రుడు చిక్కడంలా ఉంది. ఇందులోని అలంకారం హంస గాయపడడం రాహువు కోరల్లో చంద్రుడు చిక్కడంలా ఉందని సారూప్యాన్ని చెప్పడం జరిగింది. ఉపమానమైన రాహువు కోరల్లో చంద్రుడు చిక్కడం, ఉపమేయమైన హంస గాయపడడం ఈ రెండిటిలోని ఒకదానిని మరొకదానితో పోల్చి చెప్పడం వల్ల ఇది ఉపమాలంకారం అయింది. పై ఉదాహరణలో ఉపమాన ఉపమేయాలను పోల్చడం వల్ల ఉపమాలంకారం అవుతుంది. ఉపమాలంకారం యొక్క అర్థం, దాని యొక్క లక్షణాలు అర్థమైందనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.